మెదక్ జిల్లా నార్సింగ్లో 44వ జాతీయ రహదారిపై కారు బైకు ఢీకొన్నాయి. వడ్డెర కాలనీ వద్ద రామాయంపేట వైపు వెళ్తున్న బైకు వరద ప్రవాహానికి సడన్ బ్రేక్ వేయడంతో వెనక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ తండా చెరువు కట్ట తెగిపోయింది. భారీ ఎత్తున దిగువ ప్రాంతాలకు నీరు పోవడంతో వందలాది ఎకరాలు నీట మునిగాయి. పక్కనే ఉన్న జిత్య తండాను వరద ముంచెత్తింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, నిజామాబాద్ లో సిచ్యువేషన్ తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి శ్రీపతి సిద్ధంగా ఉన్నారు. శ్రీపతి. శంకరి, కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా నీటిలో మునిగిపోయింది. పై భాగంలో ఉన్న పెద్ద చెరువు నుంచి భారీ వరద వస్తుంది. పెద్ద చెరువు అలుగు పారుతోంది. గత రాత్రి నుంచి మొదలైన వర్షం ఇప్పటికీ కూడా కంటిన్యూ కావడం వల్ల ఈ వరద క్రమంగా పెరుగుతూ వస్తుంది. దీంతో హౌసింగ్ బోర్డు కాలనీలోని సుమారు 70 నుంచి 80 నివాసాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇందులో ఉన్న జనాలంతా కూడా ప్రస్తుతం జల దిగ్బంధంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అలాగే వరదకి ఏదైతే పైనుంచి భారీ ఎత్తున తీవ్ర స్థాయిలో వస్తున్న వరదకి కార్లు, ద్విచక్ర వాహనాలు కూడా నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే సుమారు 15 కార్లు నీళ్లలో కొట్టుకుపోయినట్టు దృశ్యాలు కూడా స్పష్టంగా కనిపించాయి. అలాగే బైకుల జాడ లేదు, అంటే అవి ఏ స్థాయిలో ఉన్నాయి, ఎక్కడున్నాయని కూడా తెలియడం లేదు. అలాగే జనాలంతా ఇళ్లలో ఉండడం వల్ల కింది భాగంలోని పోర్షన్లలోకి నీరు చేరుకుంటుంది. దీంతో అందరూ కూడా డాబాల పైకి ఎక్కి నిలబడ్డారు. అయితే ప్రస్తుతానికి సహాయక చర్యల కోసం పోలీసులు అలాగే రెస్క్యూ టీములు కూడా హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుకున్నాయి. అయితే మరికొద్ది సేపట్లోనే సహాయక చర్యలు కూడా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే మరోవైపు ఎల్లారెడ్డి ప్రాంతంలో కూడా భారీ వర్షాలు వరద ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రధానంగా చెరువులు, కుంటల నుంచి వస్తున్న ఓవర్ఫ్లో అవుతున్న నీరంతా కూడా ఎల్లారెడ్డి పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోకి చేరుకుంది. అలాగే రోడ్డు పై రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. కొద్దిసేపటి క్రితమే నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వద్ద నీళ్లలో చిక్కుకున్న బిహారీ కూలీలు సుమారు 6గురిని బయటకు తీసుకొచ్చారు. రెస్క్యూ బృందం కొద్దిసేపటి క్రితమే ఇక్కడ బోట్ల ద్వారా నీళ్లలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చింది. మరికొన్ని ప్రాంతాల్లో ఏదైతే గ్రామాలలో నివాసాలు జల దిగ్బంధంలో ఉన్నాయో వారిని కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఓవరాల్ ఇటు నిజామాబాద్ జిల్లాతో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు వరద జనజీవనాన్ని అతలాకుతలం చేసిందని చెప్పుకోవచ్చు. కామారెడ్డి ప్రాంతాల్లో మాత్రం గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం ఈసారి ఈ గత రాత్రి నుంచి మొదలైన వరదలే జనాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే సాధారణంగా మొన్న కురిసిన వర్షాలకు ఇక్కడున్న నీటి వనరులన్నీ, అంటే చెరువులు కావచ్చు, కుంటలు, వాగులన్నీ కూడా పూర్తి స్థాయిలో నీటితో నిండి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అకస్మాత్తుగా గత అర్ధరాత్రి నుంచి వరద పెరగడంతో ఇవన్నీ కూడా ఓవర్ఫ్లో అవుతున్నాయి. భారీ వరద కూడా జనావాసాల్లోకి వచ్చి చెప్తోంది. దీంతో పాటుగానే ఇటు వ్యవసాయ పంట పొలాలు కూడా వందలాది ఎకరాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా ఎల్లారెడ్డి ప్రాంతంలో కళ్యాణి, ఇంగీతం, పోచారం ప్రాజెక్టులలో నీరంతా కూడా ఓవర్ఫ్లో కావడం వల్ల వందలాది ఎకరాలు పంట పొలాలన్నీ కూడా నీటిలో మునిగిపోయాయి. మరోవైపు బ్రిడ్జిలు, రోడ్లు కూడా తెగిపోతున్నాయి. అంటే వరద తాకిడి ఎక్కువ కావడంతో చిన్నపాటి బ్రిడ్జిలన్నీ కూడా తెగిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుంది. మరోవైపు ప్రధానంగా 44వ నంబర్ జాతీయ రహదారిపై నుంచి కూడా వరద నీరు పారడం వల్ల నేషనల్ హైవేపై రాకపోకలకు కూడా అంతరాయం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. బిక్కనూరు ప్రాంతంలో బస్వాపూర్ అలాగే పొందుర్తి 2 గ్రామాల వద్ద నేషనల్ హైవే నుంచి వరద నీరు పడుతుంది. అంటే ఈ ప్రాంతంలో చిన్నపాటి వాగులు ఉన్నాయి. ఆ వాగుల్లోకి వస్తున్న వరద ఏకంగా
నేషనల్ హైవే నుంచి పారడం వల్ల వాహనాల రాకపోకలను కూడా నిలిపివేశారు. మరోవైపు జనజీవనంతో పాటు ప్రయాణికులు కూడా వాహనాలపై తిరిగే ప్రయాణికులు కూడా తీవ్ర స్థాయిలో